మరి మంచి సమయాన్ని బట్టి దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మొట్టమొదటిగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి రెండవదిగా మరి వాక్యం చెప్పడానికి, మీతో సహవాసం చేయడానికి మరి నన్ను ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మరి పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులకు అందరికీ, మరి వారు సోదరులు డేవిడ్ రాజు గారి ద్వారా మరి నన్ను ఆహ్వానించినారు. డేవిడ్ రాజు గారికి కూడా మరి స్థానిక సంఘానికి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అంత మాత్రం కాకుండా మరి చేరి వచ్చిన పరిశుద్ధులకు అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా కారణాలు ఉన్నాయనిపిస్తుంది. ఒకటేమో ఆనందమైన ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి రోజు, సంవత్సరమైందని ఒకసారి అన్నారు. మళ్ళీ రెండవదిగా స్థుతి కూడికొని చెప్పారు. మరి మూడవదిగా పెద్దలు, పరిచారకుల నియామకం అని మూడు సంగతులు ఉన్నాయి. చూద్దాం దేవుడు మనల్ని ఎలాగ నడిపిస్తాడు. అపోస్తలుడైన పౌలు నేను హెబ్రీ గ్రంథకర్త రాసినటువంటి 13వ అధ్యాయము 7వ వచనము ఒకసారి సెట్ చేసి వదిలేసేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము చదువుతున్నాను. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనా ఫలములు శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీయులకు రాస్తూ ఏమని చెప్పాడంటే, నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఆనందమయ ప్రభు సన్నిధికి వెళ్ళి సంవత్సరం అయిందని చెప్తా ఉంటారు. డేవిడ్ రాజు గారు చెప్పారు, ఇంకా మీలో కూడా కొంతమంది చర్చ అవకాశం ఇస్తే నాకు కూడా కొంచెం గుర్తుకొస్తాను. ఎందుకంటే వరప్రసన్న కిజేక వాళ్ళు కర్నూలు సంఘంలో ఉన్నప్పుడు, నేను కూడా కర్నూలు సంఘానికి వచ్చినప్పుడు ఆనందమయ్య గారు నాకు కూడా కొంచెం గుర్తున్నారు. మరి ఆయన ఈ ప్రాంతానికి నడిపించబడి మరి చక్కగా సేవ చేసి ఆత్మలు సంపాదించి మరి ఇలాగా సేవ చేసి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. తప్పేమి లేదు. వారి జీవితం, వారి మాదిరి, వారి ప్రార్థన, వారి సేవ, వారి సమర్పణ, త్యాగం జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మాట చూడండి, వారి ప్రవర్తనా ఫలములు శ్రద్ధగా తలంచుకొనుచు. ఇంగ్లీష్ బైబిల్లో దేర్ అవుట్కమ్ అని రాయబడింది. నోటి మాటలు కాదు. ఈ రోజుల్లో నోటితో ప్రసంగం చేసే దైవ సేవకులు, సంఘ పెద్దల నాయకులు మస్తున్నారు. జీవితం సున్నా. మైకులు పగిలిపోతాయి, కళ్ళలు పగిలిపోతాయి. జీవితం మన జీవితం ద్వారా బోధించాలి. ప్రవక్తల రోజుల్లో నోటి ద్వారా మాత్రమే కాకుండా జీవితం ద్వారా కూడా బోధించారు.
ఏజ్కేలు కొద్ది కాలం ఇటువైపు పడుకోమన్నాడు, కొద్ది కాలం అటువైపు పడుకోమన్నాడు. ఇర్మియాను చూస్తే మెడ మీద కాడు పెట్టుకోమన్నాడు. ఇంకో ప్రవర్తన బహుశా ఏజ్కేలు దిగంబరిగా ఉండమన్నాడు, చెప్పులు లేకుండా జీవించమన్నాడు. గోనపట్టను పట్టుకున్న బట్టలు తీసేసి కదా జీవితం ద్వారా వారు బోధించారు. మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. పూర్వకాలపు భక్తులు, పూర్వకాలపు నాయకులు ఎంతో పరిశుద్ధులు, ఎంత మాదిరికరమైన జీవితాన్ని వారు జీవించారు. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనండి. ఈరోజు ఆనందమయ్య గారి ప్రభు సన్నిధికి రోజు. మీకు అందరికీ తెలుసు ఆయన జీవించిన జీవితం, వారి ప్రవర్తన ఫలం, లోపల నుండి వచ్చినటువంటి ఫలం అంటే ఎప్పుడు కూడా పైన చెట్టులో విచ్చు సారం కదా, దానిలోని ఫలం అంతా కూడా బయటకు వచ్చి ఫలముగా కనిపిస్తుంది. ఫలం అంటే లోపల నుండి అంతరంగంలో వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. సేవ చేయాలంటే డబ్బుంటే సరిపోదు. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఇమిటేట్ చేయండి. ఈ రోజుల్లో మంచి ఉద్యోగాలు కానుకలు ఎక్కువ వస్తున్నాయి. ఆ రోజుల్లో చాలా తక్కువ జీతాలు. ఈ రోజుల్లో సంఘాలలో కొంచెం ఇవ్వడం నేర్చుకుంటున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు తక్కువ డబ్బులతో జీవించారు, విశ్వాసంతో జీవించారు. బైబిల్లో రాయబడిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. మన ముందర ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, సేవకులు విశ్వాసాన్ని అనుసరించారు. విశ్వాసంతో వాళ్ళు బతుకున్నారు. బైబిల్లో విశ్వాసం అంటే అంత తేలిగ్గా తీసుకోవచ్చు. విశ్వాసం అంటే చెప్పండి, ఒక్క పేజీ ఎన్నికండి 11వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త ఎవరు రాస్తున్నాడు? విశ్వాసం అంటే 33 నుంచి వారు విశ్వాసం ద్వారా రాజ్యమును జయించిరి, విశ్వాసం ద్వారా నీతి కార్యములను జరిగించిరి, విశ్వాసం ద్వారా వాగ్దానములను పొందిరి, విశ్వాసం ద్వారా సింహముల నోళ్లను మూసిరి, విశ్వాసం ద్వారా అగ్నిబలములను చల్లార్చిరి, విశ్వాసం ద్వారా ఖడ్గద్వారము తప్పించుకొనిరి, విశ్వాసం ద్వారా బలహీనులయుండి బలపరచబడిరి, విశ్వాసం ద్వారా యుద్ధములో పరాక్రమశాలులైరి, విశ్వాసం ద్వారా అగ్నిలో సేనలను దేవుని సేవించాలన్నా దేవుని సేవ చేయాలన్నా, సంఘాన్ని మేపాలన్నా, కాయాలన్నా ఎంతో మనకు విశ్వాసం. ఆ రోజుల్లో చాలా కానుకలు మన పితరులంతా కూడా అవన్నీ ఎంతో త్యాగంతో సేవ. అందుకే చూడండి, వాళ్ళ సేవ ఎంతో ఫలించడం మనం చూస్తాం. ఈ రోజు ఆర్భాటాలు ఎక్కువ, చేసేది కొంచెం, చెప్పుకునేది ఎక్కువ, చూపించుకునేది ఎక్కువ. దేవుని బిడ్డలారా, అందుకే గ్రంథకర్త చెప్తున్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. సరే, వారి పైన మన సంఘం యొక్క పరిస్థితి ఎట్లా? ఆనందమయ ఇక్కడ సేవ చేసి ఆత్మలు సంపాదించి సంఘాన్ని కట్టి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినాడు. నెక్స్ట్ ఎట్లా? అందుకే పెద్దల సంఘ పెద్దలు పరిచారకుల యొక్క నియామక స్థితి కూటం కొన్ని సంఘాల్లో పెద్దలు ఉండరు, సేవకులు ఉండరు, అందరు తీస్తారు, అందరూ నాయకులే, అందరూ సేవకులు.
ఈ రోజుల్లో సేవకుడు అవడం కూడా చాలా సులభం అయిపోయింది. 500 రూపాయలు ఉంటే చాలు సేవకుడు అయిపోయింది. చెప్పమంటారా? 200 రూపాయలు తెల్ల షర్టు, 200 రూపాయలు తెల్ల ప్యాంటు, ఎంత అయిందప్పటికి 400. ఒక 100 రూపాయలు భుజానికి సంచేసుకుంటే చాలు సేవకుడు అయిపోతున్నాడు. ఓ దేవుని బిడ్డలారా గమనించండి, చాలా సంఘాల్లో పెద్దలు లేరు, చాలా సంఘాల్లో సేవకులు లేరు. కనీసం సేవకులైనా ఉండాలి, పెద్దలైనా ఉండాలి, నడిపించాలి. సామెతల గ్రంథం ఏం చెప్తుంది? నాయకులు లేని జనులు చెడిపోతారు. అందుకే ఈ రోజు పెద్దల నియామకం, పరిచారకుల నియామకం, నాయకులు లేని జనులు చెడిపోతారు. కొంతమంది నాయకత్వం వద్దు. అప్పుడు నాయకులు లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? విచ్చలవిడిగా జీవించవచ్చు. నాయకులు లేకపోతే, సంఘంలో నాయకులు లేకపోతే, పెద్దలు లేకపోతే, సంఘంలో సేవకులు లేకపోతే సంఘమంతా ఏంటి చెప్పండి? ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు న్యాయాధిపతుల గ్రంథం ఎలా ముగించబడి చెప్పగలరా? ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు కనుక చెప్పండి, జనులు ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు. నాయకులు లేని జనులు చెడిపోతారు. ఆనందమయ్య వరకు బాగా సంతోషం. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినాడు. మరి నాయకులు అవసరం కదా, పెద్దలు అవసరం కదా, సేవకులు అవసరం కదా. బైబిల్లో నీకు ఉదాహరణ అదేంటంటే, దేవునితో సమయం గడపడానికి నిబంధన తలతల తీసుకొని రావడానికి మోషే కొండ ఎక్కిపోయినాడు. దేవుని దగ్గర సహవాసం చేయడానికి. ఆయన ఆబ్సెన్స్ లో చూడండి, నహరోను చెప్పండి సరైన నాయకత్వం కాదు. బైబిల్లో రాయబడింది, ప్రజలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు విచ్చలవిడిగా తిరుగుతారు. అహరోను వాటిని విడిచిపెట్టి ఉండేది. అహరోను విడిచిపెట్టేసారు. ఇష్టం నాకు లేడు కదా, నాయకుడు లేడు కాబట్టి వారిని విచ్చలవిడిగా తిరుగుటకు అహరోను వారిని విడిచిపెట్టాడు. చూడండి, నాయకత్వం లేకపోతే ఎంత భయంకర మనుషులు. ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. సంఖ్యాకాండంలో ఒక మాట చదువుదాం. సంఖ్యాకాండంలో ఒక మాట చదువుదాం. ఆ మాట ఇప్పుడే నాకు గుర్తుకొస్తా ఉంది. మరి మోషే అంటాడంటే, వాళ్ళను నాయకులు లేని వారిగా చేయద్దయ్యా. ఇక్కడ రెఫరెన్స్ చెప్పండి. వాళ్ళు 27వ అధ్యాయం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నారు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం నుండి, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము ఆఖరులేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకరు నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు ఉండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. ఎంత మంచి ప్రార్థన. మనం ఉండగానే నాయకులు సిద్ధించాలి కదా. మనం ఉండగానే ఈ రోజుల్లో చూడండి, సంఘాలు ఒక దైవ సేవకుడు అయిపోతే సంఘము మిగతా వాళ్ళంతా తన్నుకుంటున్నారు. సరే, నాయకత్వం సంఘాల్లో లేదు. అంతకు ముందున్నోళ్ళు కూడా కదా సరిగా నియమించి పోవటం లేదు. నువ్వు ఎలా బాధ్యతగా ఉన్నావో, ఇదిగో నా తర్వాత సంఘ పెద్దలు ఉంటారు, 5-6 మంది ఉంటారు. అది కాదు ముఖ్యం. సంఘ పెద్దలు 5-6 మంది ఉన్నా, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు ఎంత బాధ్యత తీసుకున్నాడో అలాగా ఒక అతను బాధ్యతగా ఉంటాడని చెప్పి కదా.
అప్పగించి వెళ్ళాలి. మోషే చూడండి ఎంత ఎంత ముందు ఆలోచన ఉందో చూడండి. ఏమని రాయబడింది? యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరులైన గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకరు నియమించుము. అతడు వారి వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. ఈ రోజుల్లో కొంతమంది నాయకులు సామర్థ్యం లేదు, తూత ఒక్కటి రాదు, వాక్యం రాదు కదా. బల్లకు లేస్తాడు, ప్రసంగాలు చేస్తాడు. భోజనం చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు. ప్రయాణం చేసేటప్పుడు ఈయన ప్రయాణం చేసేటప్పుడు ఈయన ప్రార్థన చేస్తే బస్ ఎప్పుడో పోతుంది కదండి. ప్రభు బలలో ఎలా స్తుతులు చెల్లించాలో తెలియదు కదా. ఏ సందర్భంలో ఏ వాక్యం చెప్పాలో తెలియదు. ఇన్ని సంవత్సరాలైతే తల పండిందే నీకు, తల వెంట్రుకలన్నీ తెల్లగైనాయే. ప్రభు బలలో ఎట్లా మాట్లాడడానికి తెలియదే. చాలా మంది సరైన అనుభవం లేదు. ఎప్పుడు నేర్చుకుంటాము? దేవుని వాక్యంలో రాయబడి సమర్థవంతమైన నాయకులు ఉంటారు. ఇంకా చూడండి ఏమని రాయబడిందో. అందుకు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు చూడండి. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఈ రోజుల్లో చాలా మంది శరీరానుసారం కదా, పుట్టుకోవడాలు, తల్లుకోవడాలు, సిగ్గు క్షేమాన్ని దేవుని బిడ్డలారా ఆత్మతో నిండుకున్నవాడు, ఆత్మతో నిండుకున్నవాడు. మనకు సంఘాల్లో 100-200 తట్టుకోలేకపోతున్నాం. ఆ రోజుల్లో చెప్పండి, కాల్బలమే 6 లక్షలు అంటే చెప్పండి, వాళ్ళ భార్యల సంగతి ఏంటి, పిల్లల సంగతి ఏంటి కదా. మరి అప్పటికే 20 సంవత్సరాలు మరి మిగతా వాళ్ళంతా అరణ్యంలో రాలిపోయినారు. మళ్ళీ రాలిపోయినా మన వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా. లక్షల జనం, ఆ జనాంగాన్ని నడిపించే నాయకుడు చెప్పండి, లక్షలు దేవుని బిడ్డలారా ఆత్మను పొందినవాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడు. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి చాలా సంతోషం, ఆనందమయ్యారు. మరి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన లోటు కనపడకూడదు. చూసారా, ఏలీ తర్వాత సమూయేలు, మోషే తర్వాత యెహోషువ, ఏలియా తర్వాత ఎలీషా, పౌలు తర్వాత తిమోతి. సంఘాల్లో లోటు కనపడకూడదు. మనం ఉండగానే రెండవ తరాన్ని తయారు చేయాలి. అసలు మూడవ తరాన్ని కూడా తయారు చేయాలి. నేను పేర్లు చెప్పాను కదా. మరి హెబ్రోన్ సంఘం చెప్తున్నాం. హెబ్రోన్ సంఘంలో మన సంఘాల్లో కూడా రెండవ తరం ఉన్న వాళ్ళు టకాటకా చనిపోతే మూడవ తరం వాళ్ళు సరిగా లేదు. భక్తి సింగ్ గారి తర్వాత ఆయనతో పాటు మంచి యోగ్యులు, భక్తులు అనే సమర్థమైన వారు ఉన్నా కూడా త్వరగా వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినారు. భక్తి సింగ్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత రెండవ తరం కూడా వెళ్ళిపోయినారు. మనం ఒక రెండవ తరమే కాదు, మూడవ తరం కూడా మనం ఆలోచించాలి. మనతో పాటు ఉన్నటువంటి సోదరులను తయారు చేయాలి. ఆ తర్వాత యవన బిడ్డలు, మూడవ తరం యవన బిడ్డలను కూడా మనం తయారు చేయాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మను పొందిన వాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇక్కడ మనకు పాంఫ్లెట్ లో యొక్క ఫ్లెక్సీలో ఇద్దరు పేర్లు చెప్పబడ్డాయి. ఎవరి పేర్లు? సంఘ పెద్దలు, పరిచారకుల నియామక స్థితి కూడిక. మరి ఈ రోజు మీరందరూ కూడా స్థుతి కూడిక పెట్టుకున్నారు. ఈ సంఘం వాళ్ళు అందరిని పిలుచుకొని స్థుతి కూడిక పెట్టుకున్నారు. ఎందుకంటే ఇందాకనే మనం చదువుకున్నాం, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండా, అయ్యా నాయకులు లేకపోతే మేము చనిపోతాం. ప్రభువా మా సంఘములో నాయకులు ఇచ్చావు, పరిచారకులు ఇచ్చినావు, సేవకులు ఇచ్చినావు, స్తోత్రం ప్రభువా అని చెప్పి ఈ రోజు మీరు స్థుతి కూడిక పెట్టుకున్నారు. సంతోషమే. మరి ఈ రెండింటిలో ఎవరు ఫస్ట్ చెప్పండి? పరిచారకులు ఫస్ట్, పెద్దలు ఫస్ట్ చెప్పండి. ఎవరు ఫస్ట్? కొంతమంది సంఘములో పరిచారకులు కాకుండా ఒకటే ఏకం పెద్దలైపోతారు. దైవ క్రమం కాదు. నాకు తెలిసినంత సంఘములో మొట్టమొదటి పరిచర్య చేయి,
మొట్టమొదట పరిచారకులు, ఆ తర్వాత పెద్దలు. ఇందాక చెప్పే కదా, అనుభవమే ఉండదండి కొంతమంది పెద్దలు. ఏదైనా సంఘాల్లో నలిగింటే కదా, నలిగితే కదా, విరిగితే పగిలితే ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుని రేపొద్దున నాయకుడైతే ఎంతో చక్కగా సంఘాన్ని నడిపించాడు. ఏకం ఒకటేసారి పెద్ద స్థానంలో నాయకుడి స్థానంలో కూర్చుంటే నీకు ఏం అనుభవం ఉంటుంది? ఎవరు పడితే ఏదేదో అంటావు కదా, ఓర్పు లేదు, సహనం లేదు, దీనత్వం లేదు, తగ్గింపు లేదు, క్రీస్తు మాదిరి లేదు, కమాండింగ్ చేస్తావు. దేవుని బిడ్డలారా, పెద్దరికం అంటే హెడ్షిప్ ఇస్ నాట్ డిక్టేటర్షిప్ కదా, లీడర్షిప్ ఇస్ నాట్ డిక్టేటర్షిప్. నాయకత్వం అనేది నియంతృత్వం కాదు. దేవుని బిడ్డలారా, సర్వసాధారణంగా బైబిల్లో ఉన్న క్రమం ఏమిటంటే, మరి పరిచారకులుగా ఉన్నవారు వాళ్ళు ఎంతో నమ్మకంగా పరిచర్య చేస్తే రేపు పొద్దున దేవుడు వాళ్ళను చెప్పండి పెద్దలుగా దేవుడు చేస్తారు. బైబిల్లోని క్రమం అది. మరి బైబిల్లో యెహోషువకు ఒక టైటిల్ ఇవ్వబడింది, చెప్తారా? ఏం టైటిల్? మోషే పరిచారకుడైన యెహోషువ. మోషే పరిచారకుడైన యెహోషువ. మోషే పరిచారకుడైన యెహోషువ. మోషే మృతి పొందిన తర్వాత నాయకుడైన. ఈ రోజుల్లో ఎట్లున్నా తెలుసా పరిచారకులు? చాలా మంది చూసారు కదా, పరిచారమును మనం పైకి తీసుకొచ్చినారనుకోండి, ఏ నాయకుడు నిన్ను, ఏ దైవ సేవకుడు, ఏ నాయకుడు నిన్ను పైకి తీసుకొస్తే ఆ సేవకుడు అనే నాయకుడిని వెళ్ళిపోటు పడుస్తాడు కదా. పొడిచి ఈయన పెద్ద కూర్చుంటాడు, నేను సంఘాన్ని గెలుస్తాను. నా దృష్టిలో నీ సేవను దేవుడు అంగీకరించాడు. దేవుని బిడ్డలారా, మోషే పరిచారకుడైనటువంటి యెహోషువ. మరి సమూయేలు సంగతి చెప్పండి. బాలుడైన సమూయేలు యెహోవా ఎదుట ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 3 సార్లు రాయబడింది. అన్నిటికీ చెప్పడానికి టైం సరిపోదు. దేవుని బిడ్డలారా, మాటి మాటికి చెప్పబడినటువంటి మాట మనం చదువుతున్నాం. 2:11 మొదటి సమయాలు 2:11, తిరవాల్సిన పల్లెలు మొదటి సమయాలు 2:18 కదా, మొదటి సమయాలు 3వ అధ్యాయం 1వ వచనం. 3 సార్లు బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. రేపొద్దున ఏలి చనిపోయిన తర్వాత ఎవరైనా నాయకుడు సమూయేలు. చూసారా, పెద్ద స్థానాలు కోరుకోవద్దు. పని పరిచర్య, సంఘములో పరిచర్య చేయి, సంఘములో పరిచర్య చేయి. మరి దేవుడు ఎవరితో మాట్లాడినాడు? ప్రధాన యాజకుడైన ఏలీతో మాట్లాడాడా? మరి పరిచారకుడైనటువంటి పసిపాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు? చెప్పండి. ప్రధాన యాజకుడితో మాట్లాడలేదే, స్థూలకారుడు అయిపోయినాడు కదా, మంద దృష్టి వచ్చేసింది, దైవ భయం లేదు, దైవ సన్నిధిలో కూర్చోకూడదు, కానీ కూర్చోడానికి అలవాటు పడ్డాడు, స్థూలకాయుడు అయిపోయినాడు కదా, తిండిపోతైనట్టున్నాడు, తాగుబోతైనట్టున్నాడు, మంద దృష్టి అయిపోయింది, తన పిల్లలు సరిగా ఏలలేని పరిస్థితి. ఆయనతో దేవుడు మాట్లాడాడా? ప్రధాన యాజకుడితో మాట్లాడాడా? దేవుడు పరిచారకుడైన సమూయేలుతో మాట్లాడాడు, పసిపాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, దైవ మందిరములో పరిచర్య అనేది తక్కువ అంచనా వేయద్దు, తక్కువ అంచనా. దేవునికి సేవ చేయి, సంఘానికి సేవ చేయి, దైవ సేవకులకు కూడా సేవ చేయి. సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెనంటే అక్కడ చేసేది ఒక రకంగా చెప్పాలంటే ఏలీకే. ఎన్నిసార్లు దేవుడు పిలిస్తే 3 సార్లు. చూసారా, అన్ని పనులు చేసి పెట్టేవాడు. ఏలి చేయాల్సినవన్నీ కూడా సమూయేలు చేసేవాడు. కొంతమంది దేవుని సేవ చేస్తారు కానీ, సంఘానికి సేవ చేస్తారు కానీ, దైవ సేవకులకు సేవ చేయరు. సమయం వచ్చిన గొప్పగా చెప్పుకోవట్లేదు. మాది కూడా మీ ఊరి దగ్గరలో అనంతపూర్లో మేము పుట్టి పెరిగారు. మా దైవ సేవకులు సామాన్యుడు కాదు. మీలో కొంతమంది తెలుసు, జిఎస్ జోసెఫ్ గారని సంఘాన్ని ఎంతో క్రమశిక్షణలో నడిపించారు.
అందరు మేము మా సంఘంలో మేము నేర్చుకుని వాక్యం కంటే కూడా తగ్గింపు దీనంతో మాకు నేర్పించాడు. ఎవరైనా నోరు మోసుకున్నాడు పడవడం మంచి గుడ్ అడ్మినిస్ట్రేషన్ కదా, సంఘానంతా దైవ భయంతో మాదిరిగా జీవించాడు. డబ్బులకు ఆశపడలేదు, డబ్బులు కూడా తీసుకునేవాడు కాదు. తక్కువ మేమున్న రోజులు 1500 తీసుకున్నాడు. ఆయన నెలకు 1500 తీసుకునేవాడు. వారం కంటూ లేదు, ఇంట్లో ట్రంక్ పెట్టలు, తాత పంచాలు సేమ్ సంపాదించుకుంది. మాకు మాదిరిగా జీవించాడు. దేవుని బిడ్డలారా, మా సంఘంలో మేము వాక్యం కంటే కూడా మేము దీనత్వం నేర్చుకున్నాం, తగ్గింపు నేర్చుకున్నాం, పరిచర్య మేము నేర్చుకున్నాం. కాబట్టి మనం చూస్తే నేను ఎందుకు చెప్తున్నానంటే మా దైవ సేవకులు ఎంతో పరిచర్య చేస్తారు. అందుకే దేవుడు నేను కలలో కూడా ఊహించలేదు, దేవుడు మమ్మల్ని ఇలాగా భవిష్యత్తులో ఇలా వాడుకుంటాడు కదా. దేవునికి సేవ చేయాలి, సంఘములో సేవ చేయాలి, పరిచర్య చేయాలి, దైవ సేవకులకు, పెద్దలకు, నాయకులకు కూడా సేవ చేయాలి. నువ్వు దేవునికి సేవ చేస్తావు, సంఘములో కూడా సేవ చేస్తావు, దైవ సేవకునికి, సంఘ పెద్దలకు, నాయకులకు సేవ చేస్తావు. దేవుని బిడ్డలారా, దైవ సేవకులకు సేవ చేయమని ఉందా లేదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదవండి. అంటే మీరు మనసులో చదవాలి, మరి నేను మైక్లో చదువుతాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. చూడండి ఏమని రాయబడింది. తిమోతియో తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త జ్ఞాపకము నిమిత్తము సేవ చేసెను. పిలిపిలారా, తండ్రికి ఒక కొడుకు ఎట్లా సేవ చేస్తాడో తిమోతి నాకు అట్లా సేవ చేస్తావా? బాబు చర్చిలో చేస్తావు కానీ, దేవునికి పరిచయం చేస్తావు కానీ, సంఘ పెద్దలకు సేవ చేస్తావా? చెప్పండి. మా దైవ సేవకులు ఎంతో సేవ చేస్తారు. కాయగూరలు, బేకరీ పనులు, బ్యాంకు పనులు ఎక్కువ ఎన్నో ఉంటాయి, తన పోస్ట్ ఆఫీస్ పనులు ఎన్నో ఉంటాయి కదా. ఆయన ఏమన్నా ఇన్విటేషన్ ఇస్తే, మీటింగ్ కొరకు ఇన్విటేషన్ ఇస్తే ఇల్లు తిరిగి 10-20 ఇల్లు తిరిగి ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి చెప్పండి, ఆయన ఇచ్చిన ఇన్విటేషన్ ఇంటికి వెళ్ళి ఇచ్చి వచ్చేవారు. ఆయన ఇంట్లో కూడా పరిచయం చేసేవారు, మంచి చెడ్డ అన్ని చూసేవారు. దేవుని బిడ్డలారా, మరి ఆయన వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేయడం, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకున్నట్టు దైవ సేవకులు సేవ చేసి రేపు పొద్దున్న దేవుడు నిన్ను పైకి తీసుకుని వస్తాడు. అపోస్తలుల గ్రంథం 19వ అధ్యాయంలో మరొక వచనం చదువుతాం. అపోస్తలుల గ్రంథము 19వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. అపోస్తలుల గ్రంథము 19వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అని వారిని ఇద్దరిని. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవునికి సేవ చేయాలి, సంఘానికి పరిచర్య చేయాలి, దైవ సేవకులకు, పెద్దలకు, నాయకులకు కూడా సేవ చేయాలి. తప్పు లేదు. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ అంతే. ఇందాక చెప్పాను కదా, ఏలీకి సమూయేలు, మోషేకు యెహోషువ, ఆ తర్వాత మరి ఏలియాకు ఎలీషా. ఆయన చెప్పండి, ఆయన చేతుల్లో నీళ్లు పోసేవాడు. చూసారా, చేతుల్లో నీళ్లు పోసేవాడు. లాస్ట్ రోజు వరకు ఎలీషా ఏలియాను వెంబడించాడు. యెహోవా జీవితోడు, నిన్ను వదలను. బేతేలుకు పోతాడు, ఎరుకో పోతాడు, యోర్దాను పోతాడు. యెహోవా జీవంతోడు నిన్ను వదలను. ఆయన ఈ లోకము నుండి కొనిపోబడే వరకు ఎంత నమ్మకంగా పరిచారకుడిగా పనిచేసినాడు కదా. 200 ఆత్మను పొందినాడు. దేవా, పరిచర్య చేసే వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిచర్య చేయి. దేవుని బిడ్డలారా, కొంతమంది ఎట్లా ఉంటారంటే, నన్ను పరిచారకుడని చర్చిలో అనౌన్స్మెంట్ చేస్తేనే నేను చేస్తాను. దేవుని పరిచారకుడా, నన్ను ఏమైనా గుర్తించినారా? నాకేమైనా పరిచారకుడు పోస్ట్ ఏమైనా ఇచ్చినారా? పదవి నాకు ఇచ్చినారా? నువ్వు లెట్రిన్లు కడుగుతానంటే ఎవరు వద్దంటారు? చెప్పండి. ఎప్పుడైనా నడుము ఉంచినావా, మోకాలు ఉంచినావా, తల ఉంచినావా,
మెడంచినావా? దైవ సన్నిధిలో పరిచర్య చేస్తున్నావా? ఒకటేసారి నీకు పెద్దరికం కావాలి. దైవ సన్నిధిలో తగ్గించుకో. భక్తి సింగారి సంఘంలో, హెబ్రోన్ సంఘంలో ఎవరైనా అయ్యా మేము ఫుల్ టైం సేవకు వస్తామంటే రా బాబు రా 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 అని చేర్చుకుంటారట. హెబ్రోన్ సంఘం తీరా అక్కడ తర్వాత లోపల చేర్చుకున్న తర్వాత ఏం చేస్తారంట? 2 సంవత్సరాలు లెట్రిన్లు వేస్తారంట, వాష్రూమ్లు. దైవ సేవకుడు ఫుల్ టైం సేవకు వస్తే ఆయన తీసుకెళ్ళి ఎక్కడేసినారు? లెట్రిన్లు శుభ్రం చేయకో. 2 సంవత్సరాలు ఓర్పు, సహనము, దీర్ఘశాంతం పరీక్షించి మళ్ళా 2 సంవత్సరాల తర్వాత చెప్పుల దగ్గర వేస్తారు. మీరు ఎప్పుడైనా హెబ్రోన్ సంఘం చూడండి కదా, గుళ్ళు, చిన్న చిన్న గూళ్ళు ఉంటాయి. టోకన్ ఇస్తారు. ఆ టోకన్ ఇచ్చి మన చెప్పులు చేతుల్లో తీసుకొని ఆ గూళ్ళలో పెడతారు. చర్చ అయిపోయిన తర్వాత మళ్ళా మన టోకన్ తీసుకొని మన చెప్పులు మనం చేతులతో అందిస్తారు. ఎవరు? దైవ సేవకులు. మొట్టమొదట పరిచర్య చేయాలి, అలగాలి. ఆ తర్వాత ఏం చేస్తారు తెలుసా? వంటల దగ్గర వేస్తారు. మళ్ళా 2 సంవత్సరాలు ఆ ఉల్లిగడ్డలు కలిగి నీళ్లు కారాలి కదా. మరి అక్కడ 2 సంవత్సరాలు నలిగిపోతారు. మళ్ళా ఆ తర్వాత అక్కడ కూడా 2 సంవత్సరాల తర్వాత కానీ గ్రామాలు పంపుతారు. అది కూడా ఏంటి? దూర గ్రామాలు. పొద్దున వెళ్తే సాయంకాలం స్థానిక సంఘంలో అప్పుడే అవకాశం మీరు కదా. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. నలగాలి. బాగా నలిగిన వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. అపోస్తలుల కాల గ్రంథము 6వ అధ్యాయంలో ఒక మాట చూడండి, ఏమని రాయబడిందో. అపోస్తలుల కాల గ్రంథము 6వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాము. మొదటి వచనం చదువుతున్నాను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్య. కొంతమంది ఆదివారం భలే హంగామా చేస్తారు. అందరూ వచ్చారు కదా, అందరూ వచ్చినప్పుడు ఇది అది ఇది. దేవుని బిడ్డలారా, మరి మేము తెల్లవారుజామున 5ంటికి వెళ్ళేవాళ్ళం. ఎవరికి తెలియదు. పట్టాలేయడము, కుర్చీలేయడము, తుడవడము, మైకులు పెట్టడం, పాటల పుస్తకాలు పెట్టడం, నీళ్లు తీసుకొచ్చి పెట్టడం కదా. దాదాపు 2 గంటలు పరిచయం. మళ్ళా ఇంటికి వెళ్ళిపోయి తయారుపడి అందరితో పాటు వచ్చి అస్సలు మనం పరిచయం చేసినట్టు ఎవరికి తెలియదు. మేమేమో ఆదివారం భలే హంగామా చేస్తాం అందరం. ఇక మళ్ళా కనపడం. స్పెషల్ మీటింగ్స్ అప్పుడు కూడా భలే హంగామా చేస్తాం. ఇక్కడ ఏముంది? అనుదిన పరిచర్య. సంఘంలో ఎంతో పరిచర్య. ఊడ్చేది, తుడిచేది, ట్యూబ్ లైట్లు కదా, మరి సరిచేయడం, ఆ తర్వాత ఫ్యాన్లు రిపేర్ చేయించడం, సోల్డరింగ్ చేయడం, మైకులు పెట్టేది కదా. ఆదివారం వచ్చిన కానుక కదా బ్యాంకులో వేయటం కదా. కొంతమంది ఎంబోస్ చేయడం, డబ్బులు కట్టడం, దైవ సేవకులను రిసీవ్ చేసుకోవడం, దైవ సేవకులను బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేయడం. ఓ దేవుని బిడ్డలారా, ఓ ఎంత పరిచర్య! అనుకుంటే గాని కూడుకుంటే గాని కదా. వాష్రూమ్ శుభ్రం చేయడం, మందిరం శుభ్రం చేయడం, పట్టాలు అప్పుడప్పుడు ఉతకడం. ప్రభు బల్లలు ఉన్న క్లాత్ గురించి ఎవరు పట్టించుకోరండి. ప్రభు బల్ల పైన మనము కొన్ని తెల్ల బట్టలు వేస్తాం కదా, దాన్ని ఉతికే నాదుడే ఉండడు. ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళి వాష్రూమ్ వారిని మంచిగా ఉతుక్కొని మళ్ళా తీసుకుంటాం. అనుదిన పరిచర్య. దేవుని బిడ్డలారా చేస్తున్నావా? మీలో కొంతమంది నాతో ఏమంటారంటే, అన్నా మరి మేము చేస్తానే ఉన్నాము, ఎప్పుడు మాకు ఇదే పనేనా? ఊసుకోవడం, దుమ్ము దులపడం, బూజు దులపడం ఇదేనా మా పని? మేమెప్పుడన్నా సంఘ పెద్దలు అయ్యేదని మీలో కొంతమంది అనుకోవచ్చు. పేతురు ఒక వాక్యం రాశాడు. ఏంటో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడుగా ఉండు. సొంతంగా సంఘ పెద్దగాడని ప్రయత్నం చేయొద్దు. సొంతంగా పరిచారకుడు కాడని ప్రయత్నం చేయొద్దు. అసలు నీకు పరిచారకుడు పదమే వస్తుంది. అంతకు నువ్వు పని చేసుకుంటావు. పరిచారకుడు నాకు పరిచారకుడు పదవిస్తేనే నేను చేస్తాను అనొద్దు. నువ్వు పరిచారకుడు కాకపోయినా నిన్ను ఊడిస్తే ఎవరు వద్దంటారా?
రెట్లు శుభ్రం చేస్తే ఎవరు వద్దంటారా? దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి నమ్మకంగా నువ్వు చెయ్యి. బైబిల్లో రాయబడింది, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు మన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడుగా ఉంటుంది కదా. బైబిల్లో కూడా అంతే, కొంతమందిని నలిగిపోయినారు. మోషే 40 సంవత్సరాలు రాజభవనంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు మామ దగ్గర ఏంటి మందను కాస్తా ఉన్నాడు, గొర్రెలుగా. 40 సంవత్సరాలు సుదీర్ఘమైన సంవత్సరాలు. చూసారా, పాఠాలు నేర్చుకోవాలి. ఒకేసారి నాయకత్వంలో రాకూడదు. దేవుని సన్నిధిలో పాఠాలు నేర్చుకోవాలమ్మా. అయ్యా కదా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు, మీ మీద నా కాడి ఎత్తుకుని నాయకుడు నేర్చుకోండి. అలా మంచి అనుభవం సంపాదించిన తర్వాత నాయకుడు అవుతే మరి చెప్పండి, 20 లక్షల కంటే ఎక్కువ మందిని నడిపించే నాయకుడు అయినాడంటే ఆయన గురించి ఏమని రాయబడింది? భూమి మీద ఉన్న వారందరిలో వ్యక్తిని సాత్వికుడు కదా. ఎండకు ఎండి, వానకు తడిసి, మంచుకు తడిసి దేవుని దగ్గర పాఠాలు నేర్చుకుని సాత్వికుడై నాయకుడైనాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం కదా. మరి యోసేపు జైల్లో 10-12 సంవత్సరాలు నలిగి 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 ప్రధానమంత్రి అయిపోయాడు. దేవుని బిడ్డలారా మరి గమనించినారా? దేవుడు తగిన సమయం హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉన్నాం. ఇంటింటికి తిరుగుతాం, సంతకాలు పెట్టించుకుంటాం, లేదా నీ కులాన్ని పోగు చేసుకుంటాం. జాగ్రత్త. అభిరాము, కోరహు, దాతాను, అభిరాములకు పట్టిన గతే నీకు పడుతుంది. ఒకరోజు కాకపోతే ఒకరోజు. నాయకులకు, పెద్దలకు, సేవకులకు తిరుగుబాటు చేశావంటే చెప్పండి, ఇది నేను ఆ పదాలు ఉపయోగించుకోండి, బైబిల్లోని పదాలు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే, ఐక్యతను పాడు చేస్తే, సంఘాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. చూడండి, కావాలంటే కొంతమంది చూడండి, మీ ఊర్లలో ఎవరైనా దేవుని సంఘాన్ని పాడు చేసిన చూడండి, మీరు కావాలని చూడండి, వాళ్ళ కుటుంబం ఎట్లా పతనమైపోయిందో, వాళ్ళ కుటుంబంలో ఎంత నాశనం. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘం ఇదనుకున్నావా? నువ్వు స్థలం ఇచ్చి ఉండొచ్చు కదా, 2-3 లక్షలు సంఘం కట్టడానికి, బిల్డింగ్ కట్టడానికి ఇచ్చి ఉండొచ్చు. స్థలం నీదై ఉండొచ్చు, సంఘం నీదా? దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి సంఘము అంటే కదా. కాబట్టి మనం చిన్న స్థాయి నుంచి మనం పెద్ద స్థాయికి వెళ్ళాలి. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క పరిచారకులలో దేవుని యొక్క వాక్యంలో ఒకే వచనంలో పరిచారకుడు నమ్మకత్వం, పరిచారకుడు నమ్మకత్వం, పరిచారకుడు నమ్మకత్వం, ఒకే వచనంలో ఈ రెండు ఇమిడి ఉన్నాయి. అంటే దాని అర్థం చెప్పండి. పరిచారకుడు నమ్మకంగా ఉంటాడు కదా. అన్నా నేను 10th క్లాస్ పాస్ కాలేదన్నా, డిగ్రీ లేదన్నా, అన్నా నాకు ఇంగ్లీష్ రాదన్నా, కలుపుగోలుగా మాట్లాడలేదన్నా, ప్రసంగాలు చేయడం రాదన్నా, బైబిల్ జ్ఞానం లేదన్నా, మరి థియాలజీ చేయలేదన్నా, బీటీఎస్ చేయలేదు, ఎంబీఎస్ చేయలేదు, డాక్టర్ ఆఫ్ డిగ్నిటీ చేయలేదన్నా, నాకు ఏమీ రాదన్నా, అండబలం లేదు, కండబలం లేదు, భుజబలం లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ నీలో నమ్మకత్వం ఉంటే 100% చెప్తున్నాను, ఒక రోజు దేవుడు పైకి తీసుకొస్తాడు. పరిచారకులలో పదే పదే ఒకే వచనంలో నమ్మకత్వము, పరిచర్య, నమ్మకత్వము, పరిచర్య. కొన్ని వచనాలు మనం చదువుతున్నాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వ దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారికి, పరిచర్యలు ఉందా అక్కడ లేదా? పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. పరిచర్య ఉంది, నమ్మకము అనే మాట కూడా ఉపయోగించి మరొక వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:11 చదువుతున్నాం. తిమోతికి రాసిన 3:11. అటువలే పరిచర్య చేయు స్త్రీలను, చూడండి పరిచర్యలు ఉందా లేదా? పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గల వారును. ఇప్పుడు చదవండి. అన్ని విషయములలో నమ్మకమైన వారు. పరిచర్య చేసే స్త్రీలు
పరిచర్య ఉంది, అన్ని విషయాల్లో నమ్మకమైన వారునై ఉండవలెను. మరొక వచనం చదువుతాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎపఫ్రా మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. పరిచారకుడు అనే పదం ఉంది, నమ్మకమైనటువంటి అనే మాట కూడా మనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏమని రాయబడిందో, ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండ. నమ్మకంతో ఉందా నీలో? ఎంతమంది ఎంతమంది పరిచారకులు దేవుళ్ళ డబ్బులు తినేసే వాళ్ళు కొట్టేస్తారు కదా. అంతకుముందు 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉండేవి, 2000 రూపాయల నోట్లు కూడా ఉండేవి. కానుకలు ఇచ్చేటప్పుడంట కొంతమంది 500 రూపాయలు ఒక జోబులో పెట్టుకుంటారంట, 1000 రూపాయల నోట్లు 2000 ఇంకో జోబులో పెట్టుకుంటారంట. మిగతా చిల్లరంతా బుక్కుల్లో రాస్తారు. మిగతా ఎక్కడ పోయినాయి? జోబుల్లో పోయినాయి. భద్రం. దేవుని బిడ్డలారా, నమ్మకత్వం పరిచారకులు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు. ముఖ్యంగా దేవుని డబ్బు విషయంలో. ఇస్కరియోతు యూదాయను వ్యభిచారం చేశాడా? నరహత్య చేసినాడా? చెప్పండి. ఏమైనా విగ్రహారాధన చేశాడా? ఏమైనా పెద్ద పెద్ద పాపాలు ఏమైనా చేశాడా? చెప్పండి. ధనాపేక్ష డబ్బు సంచితన యొక్క ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చను. వాడు బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చను. మా అత్తమ్మ 87 సంవత్సరాలు, మా భార్య చనిపోయిన 2 సంవత్సరాలకు ఆమె కూడా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. ఒకరోజు ఆమె నాతో అని, జోబాబు అని, ఏమంటే అన్నారు. బాబు, దేవుడి డబ్బు అగ్నితో సమానం బాబు. ఎందుకు చెప్పిందో ఏమో ఇప్పుడు కూడా ఏ సందర్భంలో చెప్పింది. బాబు, దేవుడి డబ్బు అగ్నితో సమానం బాబు. అగ్ని మనం చాలా ఉపయోగం. చలి కాల్చుకుంటాం, వేడిని కాల్చుకుంటాం, వంట చేయించుకుంటాం. అగ్ని ద్వారా ఎన్నో మేలు ఉపకారాలు ఉన్నాయి. కానీ అగ్నితో చెలగాటమాడితే భస్మమైపోతావు, బొగ్గైపోతావు, బూడిదైపోతావు, బుగ్గి అయిపోతావు. నమ్మకత్వం 101వ కీర్తన 6వ వచనం చదువుతున్నాను. కీర్తన గ్రంథము 101వ కీర్తన 6వ వచనం కూడా చదువుతున్నాం. చూడండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. చూడండి, ఫస్ట్ వచనంలో ఫస్ట్ లైన్ లో ఏమంది? 6వ వచనం ఫస్ట్ లైన్ లో నమ్మకస్తులు, 2వ లైన్ లో ఏమంది? పరిచారకులు. నమ్మకత్వం దేవుని బిడ్డలారా, మీలో కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడెప్పుడు పరలోకం పోదామా, ఎప్పుడెప్పుడు బంగారు వీధుల్లో నడుద్దామా, ఎప్పుడెప్పుడు బంగారు కిరీటాలు నెత్తి మీద పెట్టుకుందామా, ఎప్పుడెప్పుడు బంగారు భవనాల్లో నివసించుదామా అని కొంతమంది విశ్వాసులు అనుకుంటున్నారు కదా. అలాగా అనుకోకూడదు. అది మనకు ముఖ్యం కాదు. కోట్ల కొలది దూతలు, కోట్ల కొలది భక్తులు, ఓ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసురాలా, భలా నమ్మకమైన పరిచారకుడా. ఈ మాట దేవుడు ఆడ పరలోకానికి పోయి బంగారు కిరీటాలు తీసుకుని ఏం చేస్తావు? పరలోకానికి యేసు ప్రభుని పెట్టుకుని అక్కడ బంగారు భవనాల్లో ఉంటావా? లోపల ఉంటావా? యేసు ప్రభు సింహాసనాసీనుడంటే బంగారు భవనాలు ఏం చేస్తావు? బంగారు కిరీటాలు ఏం చేస్తావు? బంగారు వీధుల్లో నడిచి ఏం చేస్తావు? యేసు ప్రభు యొక్క ముఖ దర్శనం చేస్తూ నిరంతరమైన పాదాల దగ్గర అది కోరుకోవాలి. కానీ కోట్ల కొలది దూతల మధ్యలో, కోట్ల కొలది భక్తుల మధ్యలో నిన్ను గురించి, నా గురించి యేసు ప్రభు భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసుడా, ఓ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఉందా? నమ్మకంతో ఉందా? దేవుని బిడ్డలారా, చాలా మంది పరిచర్యను చాలా చిన్న చూపు చూస్తారు. పరిచర్య అంటే చాలా మందికి లెక్కలేదు. ఇంకోటి ఏంటంటే విచ్చలవిడిగా జీవించి కూడా వచ్చి పరిచర్య చేస్తారు. విచ్చలవిడిగా జీవించడము, వచ్చి పరిచర్య చేయడం. అపోస్తలుల గ్రంథము 6వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడిందో.
అపోస్తల కాల గ్రంథము 6వ అధ్యాయంలో పరిచర్య గురించి దేవుడు ఏమని రాయించినాడు చూడండి. అపోస్తల కాల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను లేదా పరిచారకులను ఏర్పరచుకొనండి. దేనికోసం చెప్పండి? దేనికోసం? భోజనాల దగ్గర భోజనాల దగ్గర కట్టాలు వచ్చినాయి. పార్షాలిటీగా వాళ్ళు పక్షపాతంతో వడ్డిస్తూ వచ్చినారు. అందుకే మరి హిబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనికినారు. భోజనాల దగ్గర తేడా వచ్చింది. కాబట్టి మేము దేవుని వాక్యం బోధించడం మాని మీకు ఆహారం పంచిపెట్ట యుక్తం కాదు. కాబట్టి మీకు ఆహారం పంచిపెట్టడానికి పల్లల యొక్క పరిచయం చేయడానికి 7 మనుషులను ఏర్పరచుకోనండి. అన్నం వడ్డించడానికి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. చెప్పండి, ఏం క్వాలిఫికేషన్స్? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి 7 పరిచారకులు. 5వ వచనం కూడా చదవండి. ఈ మాట జనుల సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొన్న వరుసగా చెప్పండి. 4 ఆత్మతోనూ జ్ఞానముతోనూ విశ్వాసముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి పరిచారకులు. ఆదివారం అంతా విచ్చలవిడిగా జీవిస్తావు కదా. ఆదివారం చర్చ అయిపోయిన తర్వాత సోమవారం శనివారం వరకు విచ్చలవిడిగా జీవిస్తావు కదా. వస్తావు, మళ్ళా ఊడుస్తావు, తుడుస్తావు, మైకులు పెడతావు, కీబోర్డు వాయిస్తావు, తబలా కొడతావు. మరి ఇంకా కొంతమంది సాహసించే వాళ్ళు కూడా ఉన్నారు. సాహసించే వాళ్ళు ఏంటంటే రొట్టె చేసుకొని వస్తాడు. జీవించేది చండాలమైన జీవితము. చెప్పండి, రొట్టె చేసుకొని వస్తాడు, పాత్ర చేసుకొని వస్తాడు. పరిశుద్ధంగా జీవించు దేవుని బిడ్డలారా. పరిచయం చేస్తే నీవు ఆత్మతోను జ్ఞానముతోను. జ్ఞానం అంటే ఎవరైనా చెప్పగలరా? జ్ఞానం అంటే చెప్పండి, చూద్దాం. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం. జ్ఞానం అంటే ఇంకేదో అనుకోవద్దు, దైవ భయం. సామెతలు 10:9 యెహోవా యందు భయభక్తులు జ్ఞానం. జ్ఞానం అంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఆత్మతో నిండుకొని, దైవ భయముతో నిండుకొని, విశ్వాసంతో నిండుకొని మంచి పేరు కలిగినటువంటి వాళ్ళు సంఘంలో పరిచయం చేయాలి కదా. అప్పుడు ఈయన వచ్చేవారు కదా, త్వరగా పేరు ఇంగ్లాండ్ నుంచి మైకిల్ బ్రౌన్ గారు అనేవారు. ఎవరైనా వాయిద్యాలు వస్తే బిలీవర్ అని అడిగేవాడు, తబలా కొట్టేవాడు, ఆయన విశ్వాసాన్ని అడిగేవాడు కదా. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయి ఎంత పరిశుద్ధంగా ఉన్నావు. సంఘంలో పరిచయం రొట్టె తీసుకుని వస్తున్నావు, పాత్ర తీసుకుని వస్తున్నావు, మైకులు ముట్టుకుంటున్నావు, కీబోర్డు పట్టుకుంటున్నావు కదా. కొంచెం సాహసించి ప్రభు బల్ల దగ్గరకు వస్తాడు, వాక్యం చెప్తాడు. ప్రభు బల్లలో ఇందాక నేను చెప్పాను, ఏందేందో చెప్తాడు. ప్రభు బల్లలో సువార్త నా చెప్పేది, ప్రభు బల్లలో బైబిల్ స్టడీ నా చేసేది, ప్రభు బల్లలో ఎక్కువ వచనాలు చెప్పొచ్చా, ఈ వాగ్దా నీకు బైబిల్ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు, ప్రదర్శించుకుంటాడు. నాకు ఇంత బైబిల్ జ్ఞానం ఉంది కదా అని ప్రభు బల్లలో పరీక్షించుకుంటాడు. నిన్ను హెచ్చించుకోవడమా, యేసు ప్రభువును హెచ్చించడమా? ఓ దేవుని బిడ్డలారా గమనించండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. చూడండి ఏమని రాయబడింది. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. పోవుడి అచ్చటి నుండి వెళ్ళిపోండి, అపవిత్రమైన దేన్ని ముట్టద్దు, వారి యొద్ద నుండి తొలగిపోండి. ఇప్పుడు చదవండి. యెహోవా సేవోపకరణములను మోయివారలారా కదా. ఈ యొక్క పుల్పిట్ దగ్గర రావడానికి నీకు దైవ భయం లేదు కదా. అంటే లేస్తాడు ప్రభు బల్లలో, అంటే లేస్తాడు. కొంతమంది ఎక్కడ చూసి అన్ని ఏ సంఘాలు ఇదే కదండి. సరైన ప్రిపేర్ గాడు, ఇది గాడు. ముందుగా ఈ మధ్యనే మా సంఘంలో రూల్ పెట్టేసి అంటే లేస్తాడు. నెలకోసారి వేయాలి. పరిచారకులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. అంటే లేస్తాడు, అంటే లేస్తాడు. మా సంఘంలో కూడా పెట్టాం, నో ఎవరైనా కానీ అందరికి ఒకటి, నెలకోసారి లేయాలి. కొత్త స్థమానం నువ్వే లేస్తే మిగతా వాళ్ళు లేసేటప్పుడు
కదా. ప్రభు బల్లకు వచ్చేవాళ్ళు, ప్రభు రొట్టె తయారు చేసేవాళ్ళు, రసము తీసుకుని వచ్చేవాళ్ళు కదా. మరి ఈ యొక్క ప్రభు బలలో వాక్యం చెప్పేవాళ్ళు, ఈ యొక్క మైకులు పెట్టేవాళ్ళు, డ్రమ్ములు వాయించేవాళ్ళు కదా, పరిచయం చేసేవాళ్ళు, వంటలు చేసేవాళ్ళు, షాపింగ్ చేసేవాళ్ళు, కానుకలు ఎంచేవాళ్ళు. యెహోవా సేవోపకరణములను మోయవాళ్ళగా మిమ్మును మీరు పవిత్రపరచుకొనండి. తొలగిపోండి, అపవిత్రమైన దేన్ని ముట్టొద్దు, పోండి పోండి వెళ్ళిపోండి. ఓ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఎంత కఠినంగా ఉన్నాయో. పరిచారకుని స్థానాన్ని తీసుకుంటున్నావా? దైవ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 20-26 వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదవండి. మీలో అలా ఉండకూడదు. మత్తయి సువార్త 20-26. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు నీకు పరిచారకుడై ఉండవలెను. నువ్వు ఒకటేసారి సంఘ పెద్దవాళ్ళు అనుకుంటావే. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? నువ్వు రేపొద్దు నువ్వు సంఘ పెద్ద కావాలనుకుంటే, భవిష్యత్తులో దేవుడి చిత్తంలో ఉంటే పరిచారం చేయి. గొప్పవాడు ఏం చేయాలంట? పరిచారకుడై ఉండాలంట. 20వ అధ్యాయం 27వ వచనం, మీలో ఎవడు ముఖ్యుడై ఉండాలి. నీకు సంఘంలో పేరు కావాలి, సంఘంలో నీకు పేరు కావాలి, నువ్వు ముఖ్యుడుగా ఉండాలనుకుంటున్నావు. ఏమంట? వాడు నీకు దాసుడై ఉండవలెను. దేవుని బిడ్డలారా తగ్గించుకో, దైవ సన్నిధిలో తగ్గించుకో. ఆ తర్వాత చూడండి, మార్కు సువార్త 10:44 కూడా చదువుతాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 44వ వచనం చదువుతున్నాను, దయచేసి చూడండి. మీలో 10వ అధ్యాయము 44వ వచనం చదువుతున్నాను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరునేడగా వాడు అందరికీ దాసుడై ఉండవలెను. 9:35, 9వ అధ్యాయం మార్కు సువార్త 35. ఎవడైనా మొదటి వాడై ఉండగోరునేడగా వాడు అందరిలో కడపటి వాడు, అందరికీ పరిచారకుడై ఉండవలెను. 22-26 లూకాసు వార్త 22వ అధ్యాయము 26వ వచనం. ప్రతి వచనం కూడా తేడా. 22-26 కదా. మీలో గొప్పవాడు చిన్నవాని వలె ఉండాలి, అధిపతి పరిచారకుడుగా ఉండాలి. ఎవరైనా వరుసగా చెప్పగలరా? గొప్పవాడు పరిచారకుడుగా ఉండాలి, ముఖ్యుడు దాసుడుగా ఉండాలి, ప్రముఖుడు కూడా దాసుడుగా ఉండాలి, మొదటివాడు కడపటివాడుగా ఉండాలి, గొప్పవాడు చిన్నవాని వలె ఉండాలి, అధిపతి పరిచారకుడి వలె ఉండాలి. దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో ఒక నియమం ఉంది. ఒక నియమం ఏంటంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పండి, ఈ లోకంలో ఆయన పుట్టిన మొట్టమొదటి రోజు తగ్గించుకున్నాడు. ఎలాగా? ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పశువుల పాకలో పరుండబెట్టబడి ఉంటాడు. ఏ రోడ్డులోనో సత్రంలో స్థలం లేదు కాబట్టి ఎక్కడో ఏ చెట్టు కిందనో ఎక్కడో వీధిలోనో ఎక్కడో రోడ్డులో మరి ఎక్కడ మనకు తెలియదు కదా. సత్రంలో మాత్రం స్థలం. ఆయన అక్కడ ప్రసవం అయిపోయింది, కానీ ఆయన పశువుల దొడ్డులో పరుండబెట్టాడు. మరి యేసు ప్రభు లోకంలో పుట్టిన మొట్టమొదటి రోజు తగ్గించుకున్నాడు. యేసు ప్రభు లోకంలో జీవించిన ఆఖరి రోజు కూడా తగ్గించుకున్నాడు. తన పై వస్త్రమును పక్కన పెట్టి, నడుముకు తువాలు కట్టుకొని కదా, పల్లెములో నీళ్లు పోసుకొని, ప్రతి విశ్వాసులు చేతుల్లో ఏముంటారు తెలుసా? ఎట్టవాలంటే బేసింగ్. ప్రతి విశ్వాసు చేతుల్లో ఏముండాలి? ఒక తువాలు, ఒక పల్లెము. తువాలు, పల్లెం. యేసు ప్రభు శిష్యుల పాదాలు కడుగుటకును తుడుచుటకును మొదలు పెట్టాను. నేను మీకు ఎలాగ చేశానో మీరు కూడా అట్లా చేయమని నేను మాదిరిగా చేశానని యేసు ప్రభు వారు చెప్పారు కదా. మరి ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే యేసు ప్రభువే దాసుని స్థానాన్ని తీసుకుంటే దాసులమైన మనం ఏ స్థానాన్ని తీసుకోవాలి? ఇందాక కొన్ని వచనాలు చదువుతున్నాం కదా. అధిపతి లేదా ప్రముఖుడుగా ఉండాలనుకున్నవాడు పరిచారకుడుగా ఉండాలనుకున్నాడు కదా. మనమేం అధికారులం కాదు, కానీ అధిపతి అన్నవాడే పరిచారకుడి స్థానాన్ని తీసుకోవాల్సి వస్తే మనము ఇంకెంత మరి తక్కువ స్థానాన్ని తీసుకోవాలో మీరు ఆలోచించండి. కాబట్టి దేవుని బిడ్డలారా,
యేసు ప్రభు పై వస్త్రాన్ని పక్కన పెట్టాడు. హెబ్రోన్లో అప్పుడు కాన్వకేషన్స్ జరిగేది. కాన్వకేషన్స్ జరిగేటప్పుడు వాళ్ళందరికీ వడ్డిస్తారు. అన్నం వడ్డించిన తర్వాత సాంబార్ వేసిన తర్వాత ప్రార్థన చేసేంత వరకు ఎవరు తినరు కాన్వకేషన్స్ లో, హెబ్రోన్లో. మరి అట్లనే అందరికి భోజనాలు వడ్డించారు, సాంబారు వడ్డించినారు. ఒక ఆయన సాంబార్ పట్టుకొని నిలబడ్డాడు. ప్యాంటు తడిసిపోతుందని 2 మడతలు పైకి వేసుకొని ప్యాంటు మడత వేసుకొని బకెట్ పట్టుకొని ఉన్నాడట. ఎవరని కబురు చూస్తే సాంబార్ వేసైనా ఎవరైనా చూస్తే కలెక్టర్ చెప్పండి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయన కదా. ఆయన అందరికి నడుములోంచి సాంబారు చేస్తాడు. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో ఎంతో తగ్గించుకో, దేవుని హెచ్చిస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-13 వచనం చదువుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:13 ఒకసారి చూడండి. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుంటారు. అయ్యా అమ్మా గమనించండి. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు. పెద్దలు చూస్తే ఒక రకంగా చేస్తాం, పెద్దలు లేనప్పుడు ఇంకొక రకంగా చేస్తాం. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుంటారు. రేపొద్దున నాయకుడు అవుతావు చెప్పలేము కదా. పరిచారకులు అందరూ నాయకులు అవుతారని గ్యారంటీ లేదు, కానీ నమ్మకంగా చేసేవాళ్ళు తప్పనిసరిగా దేవుని దృష్టిలో ఉన్నవారు పరిచారకులు రేపొద్దున మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహు ధైర్యం కలవారు కదా. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును. కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుతాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త, జాగ్రత్త. ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త. సంఘంలో నీకు కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి, జాగ్రత్తగా ఉంటున్నావా? తాత్సారా పెద్దలంటే, నాయకులంటే, సేవకులంటే లెక్క లేదు. నువ్వు వాళ్ళకి అకౌంటబుల్, వాళ్ళకి అకౌంట్ ఇవ్వాలి, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు పరిచర్య అప్పగించినప్పుడు నువ్వు వాళ్ళకి లెక్క చెప్పాలి. ఓ దేవుని బిడ్డలారా గమనించి, ఓ అర్కిప్పు, ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. దేవుని బిడ్డలారా ఎన్నడూ కూడా స్థానాలు కోరుకో. ఒక విషయం చెప్పి ముందుకు సాగుతాను. మరి ఇద్దరు సమకాలికలే కదా, ఎవరు? యెహోషువ, కాలేబు. ఏమైనా కాలేబు గొడవ పడ్డా? మేమిద్దరం సమానమే కదా. అప్పుడు 40 సంవత్సరాలప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు 85 సంవత్సరాలప్పుడు నాకు అంతే బలం ఉంది. ఆయన నాయకుడిగా చేసావు కదా, నన్నేమో నాయకుడిగా చేసినావా? ఈ రోజుల్లో పెద్దలతో తగదు పడ్డం లేదా? నన్ను పెద్ద చేయలేదు. ఎంత సిగ్గుచేటు. దైవ సన్నిధిలో వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడి క్షమాపణ కోరుకో. పెద్దరికాలు ఎన్నడూ కోరుకోవద్దు. సంఘం నిన్ను గుర్తిస్తుంది. పెద్దలుగా ఉన్నవారు మళ్ళా గుర్తిస్తారు, ఒక రోజు కాకపోయినా ఒక రోజు. ఎంత సిగ్గుచేటు నీకు, నన్ను పెద్దగా చేయలేదు. కొట్లాడతావు, సమస్యలు సృష్టిస్తావు, నీ కులాల్లో నీవు జతగడతావు, కటాకడతావు. దేవుని బిడ్డలారా, ఏ నాడు కూడా కాలేబు మోషేతో కొట్లాడలేదు. కాలేబు కావాలంటే వీళ్ళతో జత కట్టచ్చు. ఎవరితో జత కట్టచ్చు చెప్పండి చూద్దాం. కోరహు, దాతాను, అబీరాము టీములో చేరొచ్చు. చూడండి, మిమ్మల్నే కాదు యెహోషువ లీడర్ గా చేశాడు, నన్ను లీడర్ గా చేయొచ్చు కదా అని వాళ్ళతో కూడా జత కట్టచ్చు కదా. నో, ఎన్నడూ కూడా అట్లా చేయలేదు. యెహోషువ స్థానం యెహోషువ, కాలేబు స్థానం కాలేబు. ముందుకు సాగుతున్న ఒక విషయం చెప్తున్నాను. ఎన్నడే కాని నాయకులకు తిరుగుబాటు చేయాలి కదా. ఎన్నడే కాని దేవుని వాక్యం చెప్తుంది. ఇందాక 13:7 చదివాడు కదా, ఇప్పుడు హెబ్రీ 13:17 చదివితే, మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారు మీ ఆత్మలను కాయించున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన మీకు నిష్ప్రయోజనము,
వారి దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. నువ్వు సంఘ పెద్దలకు లోబడి ఉండేటట్లయితేనే చర్చ. నీ విచ్చలబడి కూడా రావడం ఎందుకు? తల వంచేటట్లయితేనే రా సంఘానికి. దేవుని వాక్యం చెప్తుంది నువ్వు సంఘ పెద్దలకు లోబడాల్సిందే, అంతే. వారి మాట విని వారికి లోబడి ఉండండి. దేవుని బిడ్డలారా, పరిచారకుల గురించి కొన్ని మాటలు మనం విన్నాం. పెద్దల గురించి ఎక్కువసేపు చెప్పాను, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను కదా. ఈరోజు పెద్దల నియామకం అని కూడా రాయబడింది కదా, పెద్దల నియామకము అని కూడా రాయబడింది. కాబట్టి పెద్దల గురించి కొన్ని మాటలు మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షి. పెద్దల్లో మన సీనియర్ పెద్ద ఉంటాడా? ఈ రోజుల్లో కొందరు సీనియర్ అంటారు. వయసులో సీనియర్ ఉండొచ్చు కదా, అనుభవాలు కూడా సీనియర్ గా ఉండొచ్చు. కానీ తోటి పెద్దవే. నేను సీనియర్ పెద్దని, నీకంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సీనియర్ అని మనం హెచ్చించుకుంటే మనం ఎవరు మనల్ని గౌరవించారు? అనుభవంలో చెప్తాను. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే నువ్వు ఇంకా నవ్వుల పాలైపోతావు. ఎప్పుడైతే సాత్వికంగా, దీనత్వంగా, తగ్గింపుగా ఉంటే అందరిని గౌరవిస్తారు, గుర్తిస్తారు. అదే మన గుర్తింపు. నువ్వు హెచ్చించుకోవడం మొదలు పెడితే ప్రజలు చూస్తూ నవ్వుల పాలైపోతాయి. ఆయన ఏం చెప్తున్నాడు? ఇంత సీనియర్ మోస్ట్ తోటి పెద్దను ఎంత తగ్గించుకుంటున్నాడు. ఇంకా క్రీస్తు శ్రమలను కూర్చున్న సాక్షి. యేసు ప్రభు యొక్క శ్రమలను చూచినవాడు, విన్నవాడు, క్రీస్తు యొక్క శ్రమలను అనుభవించిన వాడు ఎవరు? పేతురు. ఇంకా మనం ముందుకు సాగిపోదాం. బయలుపరచబడబో మహిమలో పాలివాడన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. హెచ్చరించడం ఎప్పుడు చేస్తాము? 440 ఓట్లు పుర్ర వేసుంటాడు, 2 ఎముకలు వేసుంటాడు, 440 వోల్ట్స్ కదా, కాషన్, డేంజర్, అపాయం, హెచ్చరిక, 2 రంగులో ఎర్ర రంగులో వేసేస్తుంటాడు. ఎక్కడ? ట్రాన్స్ఫార్మర్ దగ్గర. హెచ్చరిస్తున్నావా? సంఘ పెద్దలు ఈ రోజుల్లో సంఘ పెద్దలు ఎట్లున్నారంటే అంత నైస్ ఏమి ఖండింపు ఉండదు, గద్దింపు ఉండదు, దిద్దుబాటు ఉండదు. నైస్ గా పూత పూసేసి వెళ్ళిపోతున్నారు. స్పీకర్లు కూడా అట్లే ఉన్నారు, బయట వచ్చే స్పీకర్లు అట్లే ఉన్నారు. సంఘం లోపల ఉన్నటువంటి పాపాన్ని ఖండించడం లేదు. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, శిక్ష చేయుటకు, నీతిని శిక్ష చేయుటకు అన్ని విషయాలలో ప్రయోజనకరమైన దైవజనుడు సన్నద్ధుడైన పౌలు రాస్తున్నాడు. దైవజనుడు సన్నద్ధుడుగా ఉంటాడు. ఎందుకు? హెచ్చరించడానికి, ఉపదేశించడానికి, ఖండించడానికి. పేతురు ఎంతో మోమాటం లేకుండా హెచ్చరిస్తాడు. ప్రకటన గ్రంథానికి యోహాను రాస్తే ఏం రాశాడు చెప్పండి? లవొదికయ సంఘానికి ఏం రాశాడు చెప్పండి? సంఘాన్ని పట్టుకొని దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దిగంబరుడవు, గుడ్డివాడవు, లవొదికయ సంఘం దూతా, ఓ సంఘ పెద్ద. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో వాక్యోపదేశకులు, సంఘాలు, పెద్దలు, నాయకులు, సేవకులు ఖండించాల్సినప్పుడు ఖండించాలి, హెచ్చరించాలి. నీలోని పెద్దల్ని హెచ్చరిస్తున్నాడు. ఏంటి? ఏమని చెప్తున్నాడు? 2వ వచనం. బలిమిచ్చేట కాక కదండి, ఇది ఫోర్స్ఫుల్ గా చేసేది కాదు కదా, బలవంతం పెట్టేది కాదు, అండబలం చెప్పేది కాదు. నీ గ్రూపులు కట్టేసి నాకు ఇంత బలం ఉంది అని నీ కులమల కట్టి తీసుకొని సంతకాలు కట్టి నీ బలం చూపించడం కాదు కదా. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తున్నాం పెద్దల నియామకం పరిశుద్ధాత్మ ద్వారా నియమింపబడుతుందని మనం చూస్తున్నాం. బలిమిచేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక అని రాయబడింది. ఇష్టపూర్వకంగా, బలవంతంగా కాదు. ఎంత ధన్యత! దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము నందు
కదా అధ్యక్షులుగా పరిశుద్ధాత్మ ద్వారా నియమింపబడుట ఎంత ధన్యత. దేవుడికి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘములో పరిశుద్ధాత్మ దేనిని మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచును. దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఇష్టపూర్వకంగా, కష్టంతో కాదు, ఇష్టపూర్వకంగా, లాభం కొరకు కాదు, దుర్లాభాపేక్ష కొరకు కాదు, డబ్బు కొరకు కాదు. ఈ రోజుల్లో కొంతమంది దైవ సేవకులకి ఇక్కడ బ్రాంచ్, అక్కడ బ్రాంచ్, ఇక్కడ బ్రాంచ్, ఇక్కడ బ్రాంచ్ అంటాడు. 5 చోట్ల కానుకలు తెచ్చాడు కదా. ఈ రోజుల్లో ఆరంతా చేయట్లేదు. ఇక్కడ చేస్తున్నానన్నా, అక్కడ చేస్తున్నానన్నా, అక్కడ చేస్తున్నానన్నా, ఇక్కడ చేస్తున్నానంట. 8 స్థలాలు 8 కానుకలు తెచ్చాడు. దేవుని బిడ్డలారా, పనివాడు వాడు జీవితంలో పాత్రలు దైవ సేవకులు ఏమనట్లేదు. అపేక్ష వద్దు, దుర్లాభాపేక్ష కదా. దేవుని బిడ్డలారా గమనించండి, దుర్లాభాపేక్షతో కాదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత సిద్ధ మనసుతో, సిద్ధ మనసు అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు సిద్ధపడి అనే మాట దేవుని వాక్యం. సిద్ధ మనసును చూడు, సమాధాన సువార్తలను సిద్ధ మనసును చూడు. 24/7 దైవ సేవకుడు, సంఘ పెద్దల నాయకులు 24 hours. పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లండి, సైనికులు ఎట్లండి, సోల్జర్స్ ఎట్లా, కొన్ని డిపార్ట్మెంట్స్ 24/7 సర్వీస్ లో ఉంటారు. దేవుని సేవకుడు అటువంటిది. సిద్ధ మనస్సు, సిద్ధ మనస్సు, సిద్ధ మనస్సుతోను అనే మాట మనం మీ మధ్యనున్న దేవుని మంద. ఇది దేవుని మంద కదా. కొంతమంది పొరపాటు తెలుసు అంటారు, తెలియకంటారు, నా సంఘం అంటారండి. అంతా పొరపాటు, అంతా పొరపాటు. నా సంఘం దేవుడు ఎంత పెద్ద పాపం, ఎంత పెద్ద పొరపాటు. నా సంఘం నో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం దేవుని మంద, దేవుని మంద అనే మాట చూడండి. మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించుదాని కాయ. ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. కాయండి అన్నాడు కదా, కనడం కష్టమా, కాయడం కష్టమా? చెప్పండి. కనడం కష్టమా, కాయడం కష్టమా? సరిగ్గా చెప్పట్లేదు. ఒకరేమో కాయడం అంటున్నారు, కనడం అంటున్నారు. రెండు కష్టమే కదా. రెండు చెప్పేస్తే సులువు కదా. నా దృష్టిలో కాయడం కష్టం. అనేది ఎంత చెప్పండి, 9 నెలలే. మీకు చాలా మందికి, మనం కూడా పిల్లలు ఉన్నారు కదా. నాకు కూడా ఒకే ఒక కూతురు కదా, ఒకే ఒక కూతురు. కన్నా తల్లిదండ్రులకు ఉంటుందండి కదా. పెళ్ళయ్యేంత వరకు, ముఖ్యంగా ఆడపిల్లల్ని కదా, ఒక మంచి అబ్బాయి చేతిలో, ఒక భర్త చేతిలో పెట్టేంత వరకు కొట్టుకుంటా, ముఖ్యంగా తల్లి కడుపు కొట్టుకుంటా ఉంటది. పాప ఎట్లుందో, ఏముందో కదా, ఏం తింటుందో కదా. నేను వచ్చేసినాను, కాలేజీకి పోయింది, ఆఫీస్కి పోయింది, ఇంకా రాలేదే, ఏమైంది? తల్లి కడుపు కొట్టుకుంటా ఉంటుంది. 24/7 తల్లి తండ్రి పిల్లలను కాస్తానే ఉంటారు. వివాహం అయ్యేంత వరకు సంవత్సరాలు కదా. ఈవెన్ పెళ్ళైనా కూడా తల్లి ప్రేమ తగ్గుతుందా, తండ్రి ప్రేమ తగ్గుతుందా? కుమారుని పైన, కుమార్తె పైన కనేది చెప్పండి. 9 నెలలు అనేది, 9 నెలలు కాసేది చెప్పండి. ఎంతకాలం చెప్పగలరా మీరు? నెలలను చెప్పగలరా? ఎన్ని సంవత్సరాలను చెప్పగలరా? ఓ దేవుని బిడ్డలారా, బైబిల్ అదే రాయి. ఈ రోజుల్లో మనం కూడా ఏంటంటే కనేది ఎక్కువైపోయింది. సేవ 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 సేవ. ఇక్కడున్న కాసేది ఎవరు మరి? ఎప్పుడు పొద్దు స్నానం కనేసాడు. చాలా మంది కనేసాడు, చెత్తగుండలో పడిపోవట్లేదా? కనడం చెత్తగుండలో పడేసాడు. ఓ దేవుని బిడ్డలారా, సంఘ పెద్దలకు ఎంత బాధ్యత కాయడం. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము, మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయించుదాని. 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనటువంటి. ఇందాక నేను చెప్పాను ప్రారంభంలో, లీడర్షిప్ ఇస్ నాట్ డిక్టేటర్షిప్. కొంతమంది సంఘాల్లో నియంత్రణగా ఉన్నారు. వాళ్ళు చెప్పిందే వేదవాక్యం.
కదా. మోషే అహరోనులు సర్వ సమాజం సాగిలపడ్డారు. కొన్నిసార్లు పౌలు ఆజ్ఞాపిస్తున్నాను అంటాడు, కొన్నిసార్లు బతిమాలుకుంటున్నాను అంటాడు, కొన్నిసార్లు హెచ్చరిస్తున్నాను అంటాడు. పౌల్లో కూడా ఎన్నో సార్లు బతిమాలుకుంటున్నాడు. మోషే అహరోనులు సర్వ సమాజం సాగిలపడ్డారు. Leadership is not dictatorship. Leadership is not dictatorship. నియంతృత్వ పాలన కాదు. దేవుని బిడ్డలారా, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైన మందకు మాదిరులై ఉండండి. మనం నోటితో కంటే ఎక్కువ కూడా మనం జీవితంతో మనం చూపించవచ్చు, నేర్పించవచ్చు. ఇందాక నేను చెప్పాను అవుట్కమ్ కదండి. మన యొక్క నోటితో కూడా కంటే కూడా మన నోటితో ఎంతసేపు అండి ప్రసంగం? 1 hour. జీవితంతో 24/7 365 days. సంఘస్థులందరూ పెద్దలను చూస్తూ ఉంటారు కదా. పరిచారకులు, పరిశుద్ధులు, ఇంకా నమ్ముకొనని వారు అందరూ సంఘ పెద్దలను చూస్తూ ఉంటారు. మాదిరి జీవితం కదండి, వాళ్ళ మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. మన సంఘాల్లో లేరా జి రాజారావు గారు, తిమ్మసముద్రం, నంద్యాల ప్రభుదాస్ రెడ్డి గారు కదా, ఎస్ ఆనందం గారు, కొంతమంది దైవ సేవకులను జీవితంతో బోధించారు, ఒక చరిత్రను సృష్టించినారు మన బ్రదర్ల సంఘాలు. ఈ రోజుల్లో మన బ్రదర్ల సంఘాలు వేరే వాళ్ళు నిలుచుకుంటున్నారు. అది కూడా చెప్పడం మంచిది కదా. ఎవరో ఒక ఆయన అంట, ఇంకొక ఆయన అంట, ఇంకొక ఆయన అంట, బ్రదర్ల సంఘస్థు బ్రదర్ల సేవకులు కాకుండా బయట వాళ్ళు నిలుచుకొని వాడుకుంటున్నారు. ఇదేనా నీ పితరులు నీకు నేర్పించింది? మన క్రమం ఉంది కదా. ఈ సొంతంది అయితే ఏదన్నా ఈ గురువు కూడికో లేదా ఏదైనా గృహ ప్రవేశమో నీ బంధువులో ఏదైనా ఉంటే పిలుచుకోవచ్చు, తప్పులేదు. వివాహానికి సంఘానికి పిలుచుకుంటావు ఎవరు పడితే వాళ్ళు. మన సంఘాల్లో అంతా మంచి మాదిరి కలిగి జీవితం ద్వారా బోధించినటువంటి దైవ సేవకులు, సంఘ పెద్దలు మన మధ్యలో ఉండగా కదండి, వారి మాదిరి ప్రకారం మనం నడుచుకోవాలి. కాబట్టి ఈ సమయంలో మనం కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాము. ఆనందమయ్య గారు ప్రభు సన్నిధికి వెళ్ళినా దేవుడు మిమ్మల్ని అనాథులుగా విడవలేదు. దేవుడు మీ సంఘంలో కొంతమంది కదా సమర్థవంతమైన పరిచారకులను, పెద్దలను లేపి ఈరోజు కొంతమంది నాయకుల ద్వారా వారిని ప్రకటన చేసి ప్రభు యొక్క హస్తాలకు వారిని, ప్రభు చిత్తానికి వారిని అప్పగిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో నాయకులు లేని సంఘంగా కాకుండా మరి దేవుడు మీకు నాయకులను, పరిచారకులను ఇచ్చి మరి అలాగా ముందుకు సాగింపు చేస్తున్నందుకు ఈ యొక్క రాత్రికాల సమయంలో మనమందరం కూడా దేవుని స్తుతించుదాము. చెప్పబడిన మాటలు కాబోయే పరిచారకులకు, పెద్దలకు, చేరువచ్చిన విశ్వాసులకు అందరికీ దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. అందరికీ వందనాలు. చాలా మంచిదండి. ఇంతవరకు